హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన వీడియోలో స్పెషల్ రెసిపీ టమోటో రైస్. మరి ఈ టమోటో రైస్ చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. టమోటాలను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల కంటి చూపుని ఎంతో మెరుగుపరుస్తుంది. టమోటాలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మరి ఈ టమోటో రైస్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. దాల్చిన చెక్క 2 లేదా 3, బిర్యానీ ఆకు 2, యాలకులు 2, మరాఠీ మొగ్గ 2 లేదా 3, అనాస పువ్వు 2, లవంగాలు 2 లేదా 3, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, మీడియం సైజ్ టమోటాలు 4 లేదా 5, గుప్పెడు కొత్తిమీర, ఎండుమిర్చి 2, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం రుచికి సరిపడా, సాల్ట్ రుచికి సరిపడా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగైన తర్వాత బిర్యానీ ఆకులను మొత్తం మసాలా దినుసులన్నింటినీ వేసుకోవాలి. వీటిని 1 నుంచి 2 నిమిషాలు కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి ఫ్రై చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలన్నింటినీ వేసుకోవాలి. టమోటా ముక్కలన్నీ కాస్తంత మగ్గేంత వరకు మూత పెట్టుకుని 4 నుంచి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. టమాటాలు మగ్గేలోగా బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడిన కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మనం ముందుగా శుభ్రం చేసుకుని ఉంచిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. ఇది మామూలు రైస్నే తీసుకున్నాను. రైస్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. టమోటా రైస్ స్పైసీగా రావాలంటే 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా కలుపుకోవచ్చు. ఇందులోనే ఒక గుప్పిడి కొత్తిమీరని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ అంతా పోయిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఇలాగే వదిలేసి ఆ తర్వాత ప్లేట్లో వేసుకుని తీసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన టమోటా రైస్ రెడీ. ఈ టమోటా రైస్ను పెరుగు పచ్చడితో కానీ చికెన్ కర్రీతో కానీ కలుపుకుని తీసుకుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శ్రీదేవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.